అక్కడ చెక్ డ్యామ్ దగ్గర దొరికిపోయారు, మా తణుగుల చెక్ డ్యామ్ దగ్గర దొరికిపోయారు. ఇలా రేవంత్ దొంగనే, ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ చేసినట్టే కింద ఉన్నోళ్ళు చేస్తూ ఉన్నారు. ఇవి డీటెయిల్గా కూడా నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. మేడిగడ్డని కూడా ఇలా బ్లాస్ట్ చేసింది బరాబర్ ఈ కాంగ్రెస్ గుండాలే. ఈ కాంగ్రెస్ గుండా అయిన రేవంత్ రెడ్డియే, బరాబర్ ఆయననే మేడిగడ్డని బ్లాస్ట్ చేసిన. అన్ని నిజాలు మొత్తం కూడా బయటకు వస్తూనే ఉన్నాయి కదా, ఖచ్చితంగా తెలుస్తూనే ఉన్నాయి కదా. ఖచ్చితంగా బ్లాస్ట్ చేసింది వాళ్ళే, ఖచ్చితంగా వీళ్ళ మీద కేసులు పెట్టాలి. వీళ్ళని సిబిఐ ఎంక్వైరీ ఎట్లా కాళేశ్వరం మీద చేస్తారు కాబట్టి దాని మీద ఇది సీరియస్ ఎంక్వైరీ ఇది కూడా యాడ్ చేయరి, దాంట్లో చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ, దయచేసి రైతులందరూ కూడా ఆలోచన చేయాలి. ప్రత్యేకంగా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న జమ్మికుంట మండల ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలా బ్లాస్టింగ్ చేసింది మీకు తెలుసు. ఇలా పెద్దపల్లి మండలంలో ఓదేలు మండలంలో ఉన్న రైతులు కూడా ఆలోచన చేయాలి. అది బ్లాస్టింగ్ చేసిర్రా చేయలేదా? ఇలా కౌశిక్ రెడ్డి చెప్తుంది నిజమా అబద్ధమా? ఇలా పెద్దపల్లి ఎమ్మెల్యే గారు చెప్తుంది నిజమా అబద్ధమా? మీ గుండె మీద చేసుకొని మీరు ఆలోచన చేయండి. ఆడ స్థానికంగా ఏమైంది, ఆ చెక్ డ్యామ్ల వల్ల మీకు ఎంత లాభమైంది, ఇలా చెక్ డ్యామ్లు కూలిపోతే ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇప్పుడు నార్లు పోసుకున్నారు అందరూ, ఇలా ఫ్రెష్గా ఇప్పుడు నాట్లు వేసుకోవాలి, ఇలా నీళ్లు మొత్తం కూడా కొట్టుకపోయినాయి. మరి దీనిలో ఇబ్బంది పడ్డది ఎవరు? రైతులు కాదా? ఇలా దయచేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంటు గౌరవనీయులు పెద్దలు ఇరిగేషన్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిమ్మల్ని కూడా చెప్తా ఉన్నాను, యుద్ధ ప్రాతిపదికన ఇమీడియట్గా అది కంప్లీట్ చేసి అది ఇప్పుడు రైతులను మళ్ళీ మనం ఆదుకోవాలని మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న జమ్మికుంట మండలంలో సంబంధించిన రైతుల పక్షాన మరియు ఓదేల మండలం పెద్దపల్లి మండలం సంబంధించిన రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దయచేసి మా రైతులని ఆదుకోవాలని ఇలా మంత్రి గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా ముఖ్యమంత్రి అని నేను ఎందుకు చెప్పలేదంటే, మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు విజ్ఞులు, మీరు అట్లీస్ట్ ఆలోచిస్తారని నేను అనుకుంటా ఉన్నాను. ఈ రేవంత్ రెడ్డి ఎట్లయినా మూర్ఖుడు, ఈయన ఒక శాడిస్ట్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే కాళేశ్వరం మేడిగడ్డ అయిపోయింది, ఆ పిల్లర్ని వాళ్ళు ఫ్రీగా చేసిపోతా ఇలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి కేసులు పెడతానని అది రిపేర్ చేయడు. ఇప్పుడు ఈడ చూస్తుంటే పెద్దపల్లి ఎమ్మెల్యే గారేమో అదో విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నాడు, వీళ్ళిద్దరు విచిత్రంగా మాట్లాడుతున్నాడు. కానీ మా రైతులు ఇబ్బంది పడుతుర్రు. మరి మీరు విజ్ఞులు, మీరు దయచేసి మీరని ఆలోచిస్తారు కాబట్టి రైతుల పక్షాన కాబట్టి డైరెక్ట్ మిమ్మల్నే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మీకు డీటెయిల్గా ఏ విధంగా మేడిగడ్డలో బ్లాస్టింగ్ చేసిండ్రు, ఆ విధంగా ఏ విధంగా మాట్లాడినో గౌరవనీయులు పెద్దలు మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సోదరులు హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మరి మీడియా మిత్రులందరికీ కూడా ఇంత ఉన్నప్పుడు ఆ బస్సులోకి పోవాలంటే అందరూ కూడా భయపడతారు. అదేవిధంగా చదువు రాని వ్యక్తి ఒక లెక్చరర్ అయి పాఠాలు చెప్తుంటే అందులోకి ఆ క్లాస్ రూమ్లోకి పిల్లల్ని పంపించాలంటే కూడా అందరూ భయపడతారు, ఎవరు పంపించరు. ఇవాళ తెలంగాణ ఎట్లా ఉందా అంటే ఈ ఫేక్ లీడర్స్ వీళ్ళందరూ కూడా ఇసుక దందా మాఫియాలు నేరస్తులు వీళ్ళు ఇవాళ మంత్రులై కూర్చున్నారు. దానివల్ల తెలంగాణ ఇవాళ తల్లడిల్లిపోతున్నది. నిజంగా ఇది చెప్పాలంటేనే భయం వేస్తున్నది, బాధేస్తున్నది, కన్నీళ్ళు వస్తున్నాయి. నిజానికి అసలు విషయానికి ముందరనే వస్తాను నేను. ఒక డ్యామ్ను పేల్చడం అంటే అదొక యుద్ధ నేరం, మామూలు విషయం కాదు. ఇది ఒక మర్డర్ కాదు, మర్డర్ కన్నా 1,00,000 మర్డర్లు చేసినంత ఒక డ్యామ్ను పేల్చడం అంటే. డిస్ట్రక్షన్ ఆఫ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ వార్ క్రైమ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 56 ఆఫ్ జెనీవా కన్వెన్షన్. యుద్ధ నేరం అది. వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పేల్చేయకూడదు. ఎంత తీవ్రమైన యుద్ధాలు చేసినా, ఎన్ని న్యూక్లియర్ మిసైల్స్ వేసుకున్నా, అణుబాంబులు వేసుకున్నా కూడా డ్యామ్ల మీద బాంబులు పడకూడదు అనేది జెనీవా కన్వెన్షన్లో ప్రపంచ దేశాలన్నీ కలిసి నిర్ణయించుకొని ఆర్టికల్ 56లో ఇది యుద్ధ నేరంగా పరిగణించాలి అని చెప్పి నిర్ణయించారు. నేను ఇంతకుముందు మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు, నేను ఒక 6 నెలల క్రితం
సోదాహరణంగా ఈ కాంగ్రెసు బీజేపీలు కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చే ప్రయత్నం చేసిండ్రు అని చెప్పి నేను సోదాహరణంగా టెక్నికల్ ఎవిడెన్స్తో సహా ఇచ్చిన. ఆ రోజు ఎవరు దీన్ని అంత సీరియస్గా పట్టించుకోలే. కానీ ఈరోజు సోదరులు పాడి కౌశిక్ రెడ్డి గారు ఎంతో చక్కగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రియల్ టైమ్ ఇమేజెస్ తీసుకొచ్చి మేము ముందర పెట్టారు. తనుగుల చెక్ డ్యామ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ తెలంగాణ. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ కాదు, ఇండియా. తనుగుల చెక్ డ్యామ్ను బాంబులు పెట్టి పేల్చారు. దానికి డ్రిల్ చేసిన రంధ్రాలు కూడా ఉన్నాయి. ఆ రంధ్రాల నుంచి తీగలు కూడా వస్తూ ఉన్నాయి. నేను నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో ఎస్పీగా పనిచేసిన, అడిషనల్ ఎస్పీగా పనిచేసిన, ఎన్నో మందు పాతర్ల సంఘటనలకు పోయినా నేను ఎంతోమంది బ్లాస్ట్ చేస్తుంటే ఆ బ్లాస్ట్ చేయడానికి ఉపక్రమించిన పరిస్థితిలో వాళ్ళు యూజ్ చేసిన జెలటిన్ స్టిక్స్ కానీ, అదేవిధంగా డిటనేటర్లు కానీ, అదేవిధంగా వైర్లు కానీ, కంప్రెస్